దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించాలంటే పిల్లలకు కోటీశ్వరులు చేసినా సరే రాత్రికి అడగదినే వాళ్ళు అవుతారు. అదే కానీ నీ పిల్లలకు నువ్వు విశ్వాసం నేర్పించు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు. అద్భుతాలు జరిగేది ఆస్తుల వల్ల కాదు, అద్భుతాలు జరిగేది విశ్వాసం ద్వారా. మన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయమన్నాడు, కానీ ఆస్తి ఇవ్వమని చెప్పలే. ఎలా ఆస్తిని సంపాదించాలో దాన్ని వారికి నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. అయితే ఆస్తి కర్తలుగా వారిని చేయాలి అంటే, ఆస్తి పరులుగా వారిని చేయాలి అంటే ఆస్తిని ఎలా సంపాదించాలో 5 మాటలు. 5 అంటే మనం ప్యాక్ చేసే క్యారియర్ బాక్స్లో 5 ఐటెంలు ఉండాలి. మొదటి ఐటెం 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. ఈరోజు నీ బిడ్డలు సూచక్రియలుగా మహత్కార్యంగా ఉండాలంటే ఐ వాంట్ టు ప్రెజెంట్ యు 5 ingredients of 5 signs and wonders which will transform your children and your family as one of the wonders of the world. ప్రపంచ అద్భుతాలుగా నీ కుటుంబాన్ని దేవుడు మార్చుకోవాలని ఆశ ఉంటే నీ బిడ్డలను ఇవ్వాల్సిన 5 ప్రాముఖ్యమైన ఆస్తులు. ఆస్తి నెంబర్ 1, 2 తిమోతి 1:5లో పౌలు రాస్తుంటాడు, తిమోతిని చూసి ఆధ్యాత్మికంగా అద్భుతాలు చేసే అతి గొప్ప దైవజనుడిగా తిమోతిని అభిషేకించినప్పుడు ఆ తిమోతిలో ఒక ఎక్సెప్షనల్ విశ్వాసము ఎప్పుడైతే తిమోతిలో చూశాడో అప్పుడు దేవుడు ముఖ్యంగా పౌలుని ప్రేరేపించినప్పుడు పౌలు రాస్తుంటున్నాడు. 2 తిమోతి 1:5 కలిసి చదువుదాం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. మొదటి విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అయిందంటండి? అవ్వ దగ్గర స్టార్ట్ అయిందట. అవ్వ పేరు లోయి. రెండవది, అవ్వ ఇప్పుడు ప్యాక్ చేసింది, తన ఆస్తిని క్యారియర్ బాక్స్లో ప్యాక్ చేసి కూతురైన యూనికకి ఇచ్చిందట. ఏమిచ్చింది? నగలు కాదు, విశ్వాసం. ఇప్పుడు అవ్వ లూయి తన కూతురైన యూనికకి ఏమిచ్చిందండి? విశ్వాసం ఇచ్చింది. ఇప్పుడు యూనికే ఈ తల్లి తన కొడుకైన తిమోతికి ఏమిస్తుంది? దాన్ని చదువుదాం. మొదట లోయలో, నీ అవ్వ అయిన లోయలో ఆ విశ్వాసం ఆరంభించి నీ తల్లి అయిన యూనికేలోనూ వసించెను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. I confidently say that the faith and the treasure of faith that you have has begun from your grandmother and now it has come to your mother and she has transferred this to your son and today the wonders are happening because of the faith which you got from your grandmother. ఒక మాటలో చెప్పాలంటే నీ తల్లి, నీ యొక్క జేజి నుంచి తర్వాత నీ తల్లి నుంచి ఆస్తి వస్తూ ఉంది. ఏంటి ఆస్తి? విశ్వాసం అనే ఆస్తి. దేవుని జీవితంలో అద్భుతాలు జరిగించాలంటే పిల్లలకు కోటీశ్వరులు చేసినా సరే రాత్రికి అడగదినే వాళ్ళు అవుతారు. అదే కానీ నీ పిల్లలకు నువ్వు విశ్వాసం నేర్పించు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు. అదేవిధంగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా సరే ప్రతి అద్భుతంలో ఒక మాట అన్నాడు, నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగాక, జరుగునుగాక. అంటే అద్భుతాలు కానీ, ఆశీర్వాదాలు కానీ, ఐశ్వర్యం కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ దేనికండి? విశ్వాసాన్ని. మన పిల్లలకి ఏమి ఇవ్వాలి? నీ పిల్లలకి ఆస్తి, నీ పిల్లల క్యారియర్ బాక్స్లో ఖచ్చితంగా ఫస్ట్ ఐటమ్ ఉండాలి. ఏంటది? విశ్వాసం. నువ్వు విశ్వాసం ఇవ్వలేకపోతే ఒక మాట చెప్తాను, విశ్వసించువాడు కలవరపడ్డాడు, విశ్వసించువాడు సియోను కొండవలే స్థిరంగా ఉంటాడు. విశ్వసించేవాడు అన్షేకబుల్ ఉంటాడు. యుద్ధం రాని, కళ్ళ ముందు సునామీలు రాని ఢీ కొట్టి నిలబడేవాడు ఎవడంటే విశ్వాసమును పొందుకున్నవాడే. అందుకో బైబిల్ సెలవిస్తుంది, కొండలను పెకలించు విశ్వాసం, కొండలను నూర్చు విశ్వాసమే మన విశ్వాసం. దట్స్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం ఎలా ఉండాలంటే పర్వతాలు తుత్తునీలుగా మార్చబడాలి, అడ్డుగా నిలిచిన పర్వతాలు చదునైపోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే పర్వతం వెళ్ళిపోయి సముద్రంలో పడవేయమని ఆర్డర్ పాస్ చేసే విశ్వాసాన్ని మన పిల్లలకు నేర్పించాలి. పర్వతాలు చూసి పిరికొల్లాగా పారిపోయేది కాదు, గొలియాతులు చూసి పారిపోయేది కాదు. పర్వతాలు చూసి ఛాలెంజ్ చేసి, ఏ పర్వతమా, ఏయ్ నడు, పోయి ఎక్కడ పడాలి? సముద్రం పడుకొని కమాండ్ చేస్తే పోయి సమస్యలు, పర్వతాలు లాంటివి, గొలియాతు లాంటివి పోయి సముద్రంలో పడేసే విశ్వాసాన్ని ఇచ్చి చూడు. నీ పిల్లలు చరిత్ర శాసించకపోతే నేను సేవకునే కాదు. ఎందుకంటే అద్భుతాలు జరిగేది ఆస్తుల వల్ల కాదు, అద్భుతాలు జరిగేది విశ్వాసం ద్వారా. ఫెయిత్ షుడ్ బి యువర్ కరెన్సీ. రెండవది కీర్తన 78. రెండవది ఐటమ్ ఏముండాలి? సెకండ్ ఐటమ్ 78వ కీర్తన 5, 6, 7 వచనాలతో రోజు చదువుకుందాం. Psalm 78 verse 5, 6, 7. మన పిల్లల క్యారియర్ బాక్స్లో వారికి ఏమి ఇవ్వాలి? మనం ఏం ఆస్తి పంపకం చేయాలి? రెండోదిగా రాబోవు తరములో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై. నిరీక్షణ, మన పిల్లలకు నిరీక్షణ రావాలి అంటే
మొదటిగా విశ్వాసం, రెండోది మన పిల్లలు నిరీక్షణ రావాలి అంటే దేవుని క్రియలను మరవక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖత్వము తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు. రెండోదిగా మన బిడ్డలకు ఏమి ఇవ్వాలి అంటే దేవుని వాక్యము. యాకోబు సంతతికి శాసనములను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాలి. వారు వారి పిల్లలకి ఏమి ఇవ్వాలి? ధర్మశాస్త్రం ఇవ్వాలి. ఆ పిల్లలు నెక్స్ట్ తరానికి ఏమి ఇవ్వాలి? ధర్మశాస్త్రం. అంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి? వాక్యం ఇవ్వాలి. వారు నెక్స్ట్ జనరేషన్కి వాక్యం ఇవ్వాలి. వారు నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి? వాక్యం ఇవ్వాలి. ఆదిందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వాక్యమే. ఎప్పుడైతే మన పిల్లలకు వాక్యం ఇస్తామో అప్పుడు వారికి ఏమొస్తుందంటే నిరీక్షణ వస్తుందంట, హోప్ వస్తుందంట. డోంట్ మేక్ యువర్ చిల్డ్రన్ హోప్లెస్, మేక్ దెమ్ ఫుల్ ఆఫ్ హోప్. అండ్ హోప్ కెన్ కమ్ ఓన్లీ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన పిల్లలకి ఏమి ఇవ్వాలండి? దేవుని వాక్యం ఇవ్వండి. ఎప్పుడైతే దేవుని వాక్య ప్రత్యక్షత ఇస్తారో వారికి నిరీక్షణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఆ నిరీక్షణ ఉంటే పిల్లలు అలా అర్ధాంతరంగా అసూలు బాసే పరిస్థితి ఎవరికి రాదు. ఎందుకంటే ఆ నిరీక్షణ ఎప్పుడు మనల్ని సిగ్గుపరచదు. క్రీస్తే, మీలో ఉన్న క్రీస్తే మహిమ నిరీక్షణకు ఆస్పాదమై ఉన్నాడు. పెద్ద ఓడ ఉంది కానీ అది షేకే కాదు. అంత పెద్ద ఓడ తీరానికి ఎట్లా కడతారు తెలుసా? ఒక చిన్న లంగరు, యాంకర్ చాలా చిన్నగా ఉంటుంది. ఈరోజు పెద్ద జీవితానికి చిన్న యాంకర్ ఏది తెలుసా? హోప్, నిరీక్షణ. ఆ నిరీక్షణ దేని మీద ఉండాలి? దేవుని వాక్యం. మొదటిగా ఏమి ఇవ్వాలి పిల్లలకి? విశ్వాసం. రెండోది ఏమి ఇవ్వాలి? వాక్యము, నిరీక్షణ కలిగిన వాక్యము, నిరీక్షణ పుట్టించే వాక్యము. గత సంవత్సరాల్లో, గత దినాల్లో దేవుడు ఎలా నేర్పిస్తూ వచ్చాడో ఆ వాక్యాన్ని మన పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. మూడోది చాలా ఇంపార్టెంట్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 39 యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2 వర్స్ 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఏంటి ఆ వాగ్దానం? 38 ముందు వచనం 2:38 చాలా ఇంపార్టెంట్ మాట. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అవుట్ పోరింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రభు అన్నాడు, అంత్య దినముల్లో సర్వ శరీరుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను అన్నాడు. అవుట్ పోరింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ నింపుదల వర్షం వలె కుమ్మరించబడాలి. ఓ మాట చెప్తాను, మన పిల్లలు పరిశుద్ధాత్మలో తడిచిపోవాలి. ఈ మాట చెప్తే అతిశయోక్తి కాదు. మనము మన పిల్లలు పరిశుద్ధాత్మలో ఏం కావాలి? నానిపోవాలి. We should be soaked in faith. We should be soaked in word. Number 3, we should be soaked in the spirit of God. ఆత్మ వర్షంలో మన పిల్లలు అభిషేకము చేత ఏం చేయాలి? నింపబడాలండి. ఇది దేవుడు మనకిచ్చిన లాస్ట్ లైన్ చూడండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇట్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అయితే ఇది ఎవరికి ఇచ్చాడు దేవుడు? 39లో మీకును మీ పిల్లలకును. ఇప్పుడు అడుగుతున్నాను ఈ ప్రశ్న, మన పిల్లలకు మనము ఏ గిఫ్ట్ ఇవ్వాలి? గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాని ఇంకో మాటలో పరిశుద్ధాత్మ దేవుని నింపుదల మనకు కావాలి. ఈరోజు అడుగుతాను, మన పిల్లలకు పరిశుద్ధాత్మ నింపుదల నన్ను పరిచయం చేయాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని వెలుతుండాలి. ఇప్పుడు నీకే లేదు నూనె, నువ్వెవడికి ఇస్తావు పక్కనకి నూనె? 5 మంది కన్యకలు బుద్ధివారు, 5 మంది బుద్ధిహీనులు. దివిటిల్లో నూనె ఉంది, బుడ్డలో నూనె లేదు. నీకే అభిషేకం లేదు, నువ్వేమి ఇస్తావు పక్క వాళ్ళకి? పిల్లలు వచ్చి అంటారు, అమ్మ అభిషేకం ఇయ్యే అంటే, నాకే లేదే, నీకేమి ఇవ్వాలి? పరిశుద్ధాత్ముడు చెప్తారు మన పిల్లలకి ఏమి ఇవ్వాలట? ఏమి ఇవ్వాలి? పరిశుద్ధాత్మ దేవుని వర్షపు కుమ్మరింపు. మూడోదిగా మన పిల్లలకి ఏమి ఇవ్వాలండి? పరిశుద్ధాత్మ. అందుకొరకే శక్తి చేత బలం చేత కాదు కానీ దేవుని ఆత్మ దర్శనం. మన పిల్లలకి ఏమి ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు ఇవ్వాలి. నాలుగోదిగా అబ్రహాము, ఇంతకుముందు చూస్తూ వచ్చా, దేవునికి భయపడేవాడంట. దేవుడు అన్నాడు, సాక్ష్యం ఇచ్చాడు, దేవునికి భయపడే నైజం నీకు ఉందయ్యా అన్నాడు. అబ్రహాము తర్వాత కొడుకు ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు, ఇశ్రాయేల్. ఒకరోజు దేవుడు తాత గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని ఇప్పుడు మనవడు చెప్తున్నాడు. ఏమని? ఆదికాండం 31, జెనసిస్ 31:42. త్వరగా ఆదికాండం 31:42. ఆదికాండం 31:42 త్వర చదువుదామా? 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన
దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసము నా చేతుల కష్టము చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. ఇక్కడ లాబాను యాకోబుని ఇష్టం వచ్చాడు మోసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాండి? ఇష్టం వచ్చాడు మోసం చేస్తున్నాడు. మామ చేతిలో ముచ్చటగా 10 సార్లు మోసపోయిన ఏకైక అల్లుడు ఎవరు ఉన్నారంటే యాకోబే. అయితే 10 సార్లు మోసం చేసి జీతము పెంచేది పోగా ప్రతిసారి నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావు అని ఫైన్ లేసి ఉన్నది కూడా లాగేసుకున్నాడు. అంత ఖతర్నాక్ టెస్ట్ మనీ ఎవరికి ఉందంటే ఎవరికండి? యాకోబు కూడా ఉంది. అయితే యాకోబు ఇంత చేసి ఇంకా నా జీవితం చాలని చెప్పి లేచి వెళ్ళిపోతూ ఉంటే రాత్రి చేసింగ్ స్టోరీ స్టార్ట్ చేశాడంటే ఎవరండి? మామ. చేయింగ్ స్టోరీ స్టార్ట్ చేసేసి రేపటికల్లా వాడిని చంపేస్తాను అనుకునే లోపల దేవుడు రాత్రికి లాబాన్ని దర్శించాడు. తస్మాత్ జాగ్రత్త, ముడితే జాగ్రత్త అనేసరికి భయపడిపోయాడు. ఇదేంది నాయన, ఈయన కొరకు దేవుడు వచ్చి వ్యాజ్యం చేస్తున్నాడు. భయపడిపోయి మరుసటి రోజు వచ్చి నాకు రాత్రి మీ దేవుడు కనిపించాడు, లేకపోతే నీ స్టోరీ కథం అవుతుండే అన్నప్పుడు యాకోబు అంటాడు, నీకు తెలుసా, మర్చిపోయావు, ఎందుకు దేవుడు నా పక్షాన యుద్ధం చేశాడు తెలుసా? మా ఇంట్లో ఒక ఆస్తి ఉంది. ఏం ఆస్తి? మా తాత దేవునికి భయపడ్డాడు, అదే మా నాన్నకి ఇచ్చాడు. ఇస్సాకు దేవునికి భయపడ్డాడు. నేను కూడా ఏం చేస్తున్నా? దేవునికి భయపడ్డా. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలా ఉంటాడంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. వారి శత్రులను తుత్తునీలుగా ఓడించేది ఎవరు? దేవుడు. నీవు దేవుని దృష్టికి అనుకూలమైనట్లుగా ఉన్నావు కనుక శత్రువులు సహాయం చేస్తాడు దేవుడు, మిత్రులుగా మార్చేశాడు. నేను దేవుని భయపడ్డాను కాబట్టి రాత్రి నీకు టెర్రర్ అటాక్ వచ్చింది, సర్జికల్ స్ట్రైక్ చేశాడు మా దేవుడు. ఎందుకు చేశాడంటే నేను ఎవరికి భయపడ్డాను? దేవుని భయపడ్డా. మా నాన్న ఎవరికి భయపడ్డాడు? దేవుని భయపడ్డా. మా తాత దేవుని భయపడ్డా. చూడండి, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అబ్రాహాం గురించి, మనమడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? తాత గురించి. నీ గురించి మీ మనమడు ఏమంటాడు? ఏమంటాడో భవిష్యత్తు తెలుసుకుంటాం బ్రదర్ అంటారా? కాబట్టి 4వది మనం ఇవ్వాల్సిన పిల్లలకి ఏంటండి? ఏంటి? దేవునికి భయపడే నైజం. దేవుని భయభక్తులు మన పిల్లలకి ఏం చేయాలి? ఆస్తిగా ఇవ్వాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తా. 4 ఆస్తులు. 5వ ఆస్తి చాలా ఇంపార్టెంట్. హన్నా అడిగి పొందుకుంది తన కుమారుడైన సమూయేల్ని. ప్రతి సంవత్సరం 1వ సమూయేలు 2:19 ప్రతి సంవత్సరము ప్రియమైన తన కుమారుడికి ప్రవక్తగా యాజకుడిగా పరిచర్య చేయబో 1వ సమూయేలు 2:19 పరిచర్య చేయబో కుమారుడికి తన స్వహస్తాలతో నేస్తూ తన కుమారుడికి అంగి, నిలువుటంగిని తన చేతులతో నేస్తూ ఉందటండి. ఎంత ప్రేమతో నేసింది తెలుసా? చూడండి ఏం నేర్చిందంట ఒకసారి చూద్దాం. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేట బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చను. ఏమిస్తూ ఉందట? త్వర చెప్తారా? ఏమిస్తూ ఉంది? అంగి ఇస్తూ ఉంది. ఇప్పుడు అంగి ఎవరు కొడుతున్నారు? చూడండి, కొన్నిసార్లు దేవుడు మన క్రియలు, నీతి క్రియలను అంగిని మన తల్లిదండ్రుల నుంచి మనం పొందుకుంటాం కొన్నిసార్లు. అంటే తల్లిదండ్రులు నేర్పిస్తారు మనకు. ఇప్పుడు కుమారుడికి ఎలా నేర్పించారంటే, స్టోరీ కట్ చేస్తే వృద్ధాప్యంలో ఒకరోజు సమూయేలు ఛాలెంజ్ చేస్తున్నాడు. 1000 మంది, లక్షల మంది సంఘం ముందు నిలబడి ఛాలెంజ్ అన్నాడు. అందరు నిలబడ్డారు. ఏం ఛాలెంజ్ అని? 1వ సమూయేలు 12వ అధ్యాయం 1 సామ్యూయల్ చాప్టర్ 12 త్వరగా 2, 3, 4 వచనాలు త్వరగా అవుతాం. ఏం ఛాలెంజ్ చేశాడండి? చిన్న పిల్లోడుగా చిన్నంగి వేసుకొని ముసలోడులాగా పెద్దంగి కట్టుకొని ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఆ సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి అంటున్నాడు, రాజు మీ కార్యములను జరిగించును, నేను తల నెరిసిన ముసలి వాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. బాల్యము నాట నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించు వచ్చింది. చిన్నప్పటి నుంచి చేసిన, ఇప్పుడు దాకా చేసిన. స్టోరీ బాగుంది. 3వ వచనం, ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దైనను తీసుకొంటినా, ఎవని గార్ధబొమ్మనైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసేదినా, ఎవనైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని ఎద్దునైనాను లంచము పుచ్చుకొంటినా, అలాగూ చేసిన యెహోవా సన్నిధిన ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలను. ఎవరుంటే డేర్ కమ్ అండ్ ఛాలెంజ్, వచ్చి రండి, రుజువులు తీసుకొని రండి అని. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా మీకు ఇచ్చేదను, మళ్ళీ మీకు ఇచ్చేస్తా, రెస్టోర్ చేస్తా అన్నాడు. 4వ వచనం చూడండి. ఈ మాట చెప్పిన తర్వాత అన్ని లక్షల మంది ముందు ఛాలెంజ్ చేశాడు. చిన్నప్పటి నుంచి నా యథార్థత మీకు తెలుసు, మా ఇంటిగ్రిటీ, ఎక్కడ కోసినా సరే యథార్థత వస్తుంది, ఎక్కడ ఛాలెంజ్ చేస్తున్నా నా మీద ఏమన్నా మచ్చ చూపిస్తారా అని చెప్పి సమయంలో వచ్చి అడిగితే, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనిషి వద్ద కానీ నీవు దేన్నైనా తీసుకొని లేదని వారు చెప్పక, అయ్యా 100% పర్ఫెక్ట్ అయ్యాను అని. ఏం టెస్ట్ మనీ కదండి. తల్లి బిడ్డకి ఏం నేర్పిస్తుందంటే, బహుశా మనముంటే ఏం నేర్పిస్తుంది తెలుసా? అరే సమయం నాన్న
నేను చాలా కష్టపడి నేను ఏం చేశానురా, నిన్ను అన్నానురా. నువ్వు అంటున్నప్పుడు ఆ ముసలోడు ఉన్నాడు కదా, నీ గురువులా ఉంటాడు అక్కడ, ఏలి మస్తు బద్మాష్గా మాట్లాడాడు. నన్ను అన్నను కూడా మాటలు అన్నాడు. ఏమన్నాడు తెలుసా, నన్ను తాగుపోతున్నాడు ఈదన్నాడు అన్నాడు. ఆయనకి సుక్కలు చూపి నువ్వు శబాష్ బిడ్డ అట్లుండాలి నువ్వు తెలుసా, పగ సాధించాలి. రెండోందన్న, నన్ను ఊరికే పొమ్మని లేక పొగబెట్టింది ఎవరు, పెనిన్న. ఆ పెనిన్న అని మాత్రం రా ఏడవాలరా, అది ఎట్లా ఏడవాలంటే అట్లా ఏడవాలి, అట్లా ఏడిపిరా, మస్తు బాధ పెట్టిందిరా నన్ను అని. పిల్లలకి ఏం చేస్తామండి, ఇవి రాజకీయాలు నేర్పిస్తాం. అదేం నేర్పిల్లంటే, వద్దు నాయన ఏమద్దు, పెనిన్న ఉన్నందుకే నువ్వు పుట్టావు, ఆ ఏలెట్ అన్నందుకే నాకు అన్నిటి బాధతో దేవుడి నుంచి నిన్ను అడిగి పొందుకున్నా, ఆ ఏలెట్లు ఉన్నందుకే దేవుడిని తీసుకొచ్చాడు. మంచిగా బిడ్డకి ఏం చేస్తాండి, యథార్థతను నేర్పించి. స్టోరీ కట్ చేద్దాం. ఎప్పుడు పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్తే ఏం బాగుంటుంది. ఇంకొక తల్లిని పరిచయం చేస్తాం. ఆదికాండం 27:16. ఇప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి డాక్టర్, ప్లాస్టిక్ సర్జన్ ఎవరు ఉన్నారా అంటే ఎస్ యువర్ ఆనర్ అని ముందుకు వస్తుంది రెబెకా తల్లి. ఆ మాతృమూర్తి ఫస్ట్ టైం ఏం చేసింది తెలుసా అండి, ప్లాస్టిక్ స్కిన్ గ్రాఫ్టింగ్ సర్జరీ ఎవరైనా చేస్తారా. ఇప్పుడు చెప్తున్నారు డర్మటాలజిస్టులు, మేము ఇప్పుడు లేజర్ టెక్నాలజీ అని ప్లాస్టిక్ సర్జన్స్ వచ్చేసారు. స్కిన్ గ్రాఫ్టింగ్ అండి, ఎక్కడో ఉన్న స్కిన్ తీసి బేబీ స్కిన్ లాగా మీ స్కిన్ని మార్చేస్తాము, బొటాక్సులు చేస్తాం. ఇప్పుడు వచ్చింది ఆఫ్టర్ ఆల్. అప్పుడు చేసింది ఎవరు, డాక్టర్ రెబెకా. ఏమని తెలుసా, రండి చూద్దాం. రెబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద మునుపు భాగమును కప్పివేసి మంచి స్టిచ్చింగ్ చేసిందంట. హన్న ఏం స్టిచ్చింగ్ చేసింది, నిలువుటంగి యథార్థతను స్టిచ్ చేస్తే రెబెకా ఏం స్టిచ్చింగ్ చేసింది తెలుసా, మోసాలు, నేరాలు, ఘోరాలు, అబద్ధాలు, ఎవరిని ఎట్లా మాయ చేయాలి, ఎవరిని ఎట్లా ముంచాలి, మన భాషలో మ్యానిపులేషన్లు అన్నీ నేర్పించింది. ఎవరికి, యాకోబుకి. మంచి గుట్టి, నాన్న ఒక్కసారి చెయ్యూపు, పర్ఫెక్ట్ ఉంది బేట, దగ్గర స్మెల్ కూడా కరెక్ట్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్తోరా ఈ చెయ్యి ఇట్లా ఊపు, అంతా. ఇప్పుడు కొద్దిసేపు బాగా బరువు ఎక్కిన కదా, కొద్దిసేపు అటు ఇటు వాకింగ్ చేయి, పడట్లేదు, నలిపడం, ఫిట్టింగ్ బాగుందా, ఫిట్టింగ్ బాగుంది, ఓకే, నీట్ అయిందా, నీట్గా అయింది, చలో ఇప్పుడు వెళ్ళి నువ్వు మోసం చేయపో, ఎవరిని, నాన్నని మోసం చేయపో. మ్యానిపులేషన్ నేర్పించింది, ఎట్లా మోసం చేయాలని నేర్పించింది, అబద్ధాలు ఎట్లా చెప్పాలని మనం కూడా నేర్పిస్తాం. అమ్మా ఇంటికి వచ్చారు సేవకుడు అంటే, లేనని చెప్పురా, లేనని చెప్పు. అదేంది మా బెడ్రూమ్లో కదా అంటే, లేనని చెప్పరా. వాడు వచ్చి, అమ్మ లేరు, మాకు తెలీదు, లేదు తెలీదు. ఏం నేర్పిస్తున్నావు నువ్వు, మ్యానిపులేషన్ నేర్పిస్తావు. మంచిగా నేర్పిస్తాను, టాప్ క్లాస్ నేర్పించుతుంది అనుకుంది పాపం. ఇక మీదట శేష జీవితం నా పిల్లోడు నేను హాయిగా ఉంటామని. విషాదకర మాట ఏంటంటే, ఆ రోజే తల్లి కొడుకుని చూసిన ఆఖరి రోజు. ఆ రోజు తర్వాత తల్లి ఎప్పుడు కూడా కొడుకు కనపడకుండా, కొడుకు ఎప్పుడు తల్లి కనపడకుండా శాశ్వతంగా ఏమయ్యాడండి, దూరం అయిపోయాడు. ఒంటరితనమే ఛేదిస్తూ ఉంది ఆ తల్లిని. నా పిల్లోడిని హక్ చేసుకొని హాయిగా పడుకుంటే బాగుండంటే ఒకడేమో హంతకుడై దేశదిమ్మరై తిరుగుతూ ఉన్నాడు, ఇంకోడేమో శాశ్వతంగా తల్లికి దూరం అయిపోయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినట్లు తన తల్లి ఎప్పుడు కూడా ఒంటరిగా బతికిపోయింది. తను బతకాల్సింది చివరికి ఆ మోసపోయిన గుడ్డి భర్తతోనే బతుకుతా వచ్చింది. అది సరిపోదన్నట్లు ముందుకెళ్తే ఆ కుమారుడు ఏమైనా హాయిగా బతికాడా? ఒక్కసారి మోసము నేర్పించిన ఆ మాతృమూర్తి యొక్క గర్భం నుంచి వచ్చిన యాకోబు ఏం చేసినాడు తెలుసా? ఎప్పుడు కూడా ఆ మోసాల మీద బతకాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ ఈ మోసగానికే పెద్ద మోసగాడు దొరికాడు. ఆయన పేరే లాబాను. ఈ ముదురుకు దొరికాడు, దేశముదురు దొరికాడు, ఆయన పేరే లాబాను. ఈయన ఒక్కసారి మోసం చేస్తే వాళ్ళ మామ పట్టుమంటే 10 సార్లు మోసం చేశాడు. ఇంకా జీవితంలో ఒక్కొక్క మోసానికి గుర్తొస్తుంది, బీజాలు గుర్తొస్తున్నాయి. నా తల్లి ఇచ్చిన ఆస్తి నాకేమిచ్చింది? మోసం చేసే టాలెంట్ ఇచ్చింది. కానీ జీవితంలో ప్రతి ఒక్కడి చేతిలో ఏమవుతున్నా? మోసపోతా ఉన్నా. వేదన. పట్టపగలే పెళ్లి రోజు అడ్డగోలుగా మోసపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే యాకోబే. నచ్చని భార్యతో జీవితం బతకాల్సి వచ్చింది, నచ్చిన భార్యతో బతకాలంటే బానిసంతో బతకాల్సి వచ్చింది. అటు నచ్చిన దాంతో ఉండలేకపోయాడు, ఇటు నచ్చిన దాంతో ఉండలేకపోయాడు. ఒకరిని మెయింటైన్ చేయడం కష్టమైన దినాల్లో ఇద్దరిని మెయింటైన్ చేసి ఎంత కష్టపడండి ఒకసారి మీరు ఆలోచించండి. ఇది సరిపోదంటే జీవితంలో ఒక్కరోజు తృప్తి లేదు, ఒక్కరోజు సంతోషం లేదు, ఒక్కరోజు ఆనందం లేదు.
The manipulator, when mother gave manipulation, ultimately son became the biggest manipulator, but he fooled himself as the biggest fool of the world. ఒకరోజు ఏడుస్తూ వస్తున్నాడు, ఒంటరి వాడైపోయాడు. సంపాదించిన పరివారం దూరమైంది, సంపాదించిన ఆస్తి దూరమైంది, తను దేవుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ పెనియలు ప్రాంతంలో అడుగుతున్నాడు, ప్రభా మోసంతో సంపాదించిన ఆస్తి నిజంగా నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు. అది ఆస్తి ఉందనుకున్నా, కుటుంబం ఉందనుకున్నా, సంపాదన ఇది నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు. ప్రభా దయచేసి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచి పోనయ్యా అని చెప్పి ఏడుస్తాను. ప్రభు అన్నాడు, ఇప్పుడు చెప్పు నీ పేరేంటి చెప్పు. ప్రభా నా పేరు కాదు యాకోబు అన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఏమన్నాడు, ఏశావు అన్నాడు. ఈరోజు మ్యానిపులేషన్స్ వస్తే వద్దురా నాయన, యథార్థంగా ఉంటాను. ప్రభు అన్నాడు, యథార్థవంతులను బలుపరచుటకు దేవుని కళ్ళు ఏం చేస్తున్నాయి, లోకమంతా సంచారం చేస్తున్నాయి. ఈరోజు దీవిస్తా ప్రపంచంలో. యాకోబు నీ పేరు మారుస్తా. ఏం పేరు పెడతావు ప్రభా? ప్రిన్స్ అంటా నిన్ను. ప్రిన్స్ అంటే యువరాజు అని పిలుస్తా. నీ పేరు ఇస్రాయల్ అని పెడతా. రేపు ప్రపంచంలో ఇస్రాయల్ అనేది ఒక బ్రాండ్ చేస్తా. ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, యుద్ధ పరికరాలు కానీ, అగ్రికల్చర్ కానీ, మెడికల్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఏ సెక్టర్ అయినా సరే ఒక బ్రాండ్ చేస్తా. ఇజ్రాయేలీ టెక్నాలజీ అంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవాలి. ఇజ్రాయేలీ టెక్నాలజీ అంటే శత్రు గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. నిన్ను ఒక బ్రాండ్గా మారుస్తా ప్రభు అంటే, ఆ రోజు ప్రభు తల వంచాడు. ఆ యాకోబే చివరికి ఏమయ్యాడు, ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఈరోజు నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నా? వాట్ ఆర్ యూ గివింగ్ టు యువర్ చిల్డ్రన్? ముగిస్తూ అడుగుతున్నా, నీ పిల్లలకి ఈరోజు ఈ 5 ఆస్తులు నేర్పిస్తే వారు 5 అంతలుగా దీవించబడతారు. ఈ 5 ఆస్తులు ఇచ్చి మన బిడ్డలు సూచక్రియలుగా మహత్కార్యంగా దేవుడు దీవించి